హీరో హీరోయిన్ కాకుండా ఎక్కువ 90% వీళ్ళిద్దరే ఉంటారండి. ఇంకా సపోర్టింగ్ బ్రహ్మాజీ గారు, ప్రవీణ్ గారు, సత్య, శ్రీనివాస్ రెడ్డి గారు, గోపరాజు గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, వీళ్ళందరి ఇంత కామెడీ గ్యాంగ్ అని పెట్టుకొని ఎలా అసలు ఇంత అనుకున్న టైంకి ఫినిష్ చేయడం కానీ బాగానే అంటే బేసిక్గా మేము అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇంకా సత్య అయితే ఏకంగా ఆయన విధంగా చెప్పాలంటే హార్ట్ కేక్. అవునవును. సో ఇంతమంది కాంబినేషన్ సెట్ చేసుకొని అంటే ఇది నెక్స్ట్ కామ్రేడ్ కళ్యాణ్ ఒకటి చేస్తున్నానండి. రెండు పక్క పక్కనే స్కెడ్యూల్ వేసుకుని ఒకే బంచ్లో ఒక 3-4 months ముందు ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళందరినీ ఈజీగా. అందరికీ ఏమన్నా కాంబో ప్యాక్ ఇచ్చారా ఎలా? అంటే 3 నెలల ముందే మనం ఇన్ని రోజులు అని చెప్పి లాక్ చేసేసాం. ఒకవేళ అనుకోకుండా ఇదేమన్నా స్కెడ్యూల్ కొంచెం డిలే అయినా మేము కామ్రేడ్ చేసేవాళ్ళం. అక్కడ కూడా సేమ్ క్యాస్టింగ్. సో అలా హెల్ప్ అయింది ఈ 2. సో ఇప్పుడు దీని తర్వాత మృత్యుంజయ అది ప్యూర్ థ్రిల్లర్ అండి. అది ఓపెన్ థ్రిల్లర్. స్టార్ట్ వన్స్ అంటే కొత్త జానర్ కాబట్టి నా మీద ఒక 15-20 minutes మనం కథలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటాం. అక్కడి నుంచి వన్స్ ఆ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు మంచి పేసీగా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అది కూడా. ఓకే. అలాగే కామ్రేడ్ కళ్యాణ్ ఆల్మోస్ట్ అది కూడా ఒక అది 90s బ్యాక్డ్రాప్, నక్సల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ. ఓకే. ఎంటర్టైన్మెంటే. సో ఈ సంవత్సరం ఎట్లేదన్నా మీ 4 సినిమాలు రిలీజ్. 4 అంతే. సో వన్స్ హీరోగా మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక ఏడాదిలో ఇన్ని సినిమాలు రావడం అనేది ఫస్ట్ టైమా ఎలా? ఫస్ట్ టైం. ఇదే హైయెస్ట్. మ్యాక్స్ ఒకటి లాస్ట్ ఇయర్ ఒకటే, ఆ బిఫోర్ ఒకటే. ఎలా అన్నా 2 అన్నా ప్లాన్ చేస్తేనే ఒకటి అవుతుంది. ఈసారి మాత్రం ఏంటి 13 years మీరు హీరో అయిన తర్వాత? 13 years 13-14 years. బట్ ఇండస్ట్రీలో 2009 2007కి వచ్చాను. 2009 నుంచి స్లోగా క్యారెక్టర్లో రావటం. ఈ టీజర్లో హీరోయిన్ మిమ్మల్ని ఒకటి అడుగుద్ది, ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి మీ సర్కిల్లో ఎవరన్నా ఉంటే చూసి పెళ్లి చేస్తారా అంటుంది. సో డైలాగ్ బాగా కనెక్ట్ అయింది ఈ జెన్జీ జనరేషన్. సో ఫస్ట్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఏమనిపించింది? అది రైట్ టైంలో వస్తుందండి సినిమాలో కూడా. అక్కడ దాకా యూత్ విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు, విపరీతంగా కనెక్ట్ అయిపోయి 2 క్యారెక్టర్లకి బాగా కనెక్ట్ అయ్యి ఇదవుతారు. అక్కడి నుంచి మన కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది అనమాట. అక్కడి నుంచే సినిమా కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. అక్కడి నుంచి మీకు ఇంకా ఎవ్రీ మూమెంట్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్కి ఎలా ముగింపు ఎలా వస్తుంది? పాజిటివ్ ఫ్యామిలీ అంతే అండి, పాజిటివ్. కాదు అసలు ఎందుకు విన్యాసం, విష్ణు విన్యాసం ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి అసలు? క్యారెక్టర్లో ఉన్నాయి కాబట్టి. వీడు చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాడండి. వీడు ఏది ఈ జాతకాల గురించి, నెంబర్ల గురించి అది పట్టించుకుని అందరినీ చాలా పిలుకుతో హేళన చేసుకుంటే వెళ్ళే బ్యాచ్ అనమాట. వీడు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తారు అందరూ కూడా. దొరికినప్పటి నుంచి వీడు చేసే ఫీట్లు మామూలుగా ఉండవు అనమాట. ఎత్తుకు పై ఎత్తు ఇది అంటారు కదా, అలా ఎన్నేసినా దొరికేస్తుంటాడు. ఏ రకరకాల వేషాలు అనమాట. ఇంకా అంటే వేషాలంటే వేషధారం కదా, పిచ్చేషాలు ఇలా అంటాం కదా మనం. అలా రకరకాలుగా ప్రయత్నించినా దాంట్లోంచి బయటికి పడే ప్రాసెస్లో వచ్చే విన్యాసాలు అనమాట. సో అల్టిమేట్గా అందరినీ సాటిస్ఫై చేస్తాడా? 100% ఫ్యామిలీస్ చాలా బాగా సాటిస్ఫై అవుతారు. యంగ్స్టర్స్ బాగా కనెక్ట్ అవుతారు. లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు కూడా హ్యాపీ.